జూన్ 2025కి సంబంధించిన ప్రధానమైన కరెంట్ అఫైర్స్లో మరొక అంశం ఏంటి అని అంటే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం లభించింది. మరి ధోనితో పాటు మాథ్యూ హెడెన్, ఈయన ఆస్ట్రేలియాకు చెందినవాడు, హషీమ్ ఆమ్లా, ఈయన దక్షిణాఫ్రికాకు చెందినవాడు కూడా ఈ జాబితాలో ఉండడం జరిగింది. మరి ధోని స్పందిస్తూ ఇది ఒక గొప్ప గౌరవం, దిగ్గజాలతో పాటుగా పేరు నిలవడం అపూర్వ అనుభూతి అని వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ధోని తన కెరీర్లో మొత్తం 17,266 పరుగులు చేశారు. మరి 3 ఫార్మాట్లలో కలిపి అంటే టీ20, టెస్టులు, వన్డేలు కలిపి 17,266 పరుగులు చేయడం జరిగింది. అతడి కెప్టెన్సీలో భారత్ 2007 టీ20 వరల్డ్ కప్, అదేవిధంగా 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని ఈ యొక్క టైటిల్స్ని గెలవడం జరిగింది. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం, ఉచిత పీడిఎఫ్స్ కోసం వైట్ బోర్డ్ లెట్స్ స్టార్ట్ లెర్నింగ్ యాప్లో మీరు ఉచిత పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసి పీడిఎఫ్స్ కోసం సెర్చ్ చేయండి. మరొక అంశం ఏంటి అంటే 120 రోజుల్లోనే కంది పంట చేతికొచ్చే విధంగా శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేయడం జరిగింది. మరి ఇక్రిషాట్ కొత్త కంది వంగడాన్ని ICPB 25614 అనేటటువంటి పేరుతో పిలుస్తున్నాం. ఇది 120 రోజుల్లో పండుతుంది మరియు ఏడాదిలో 3 పంటలు సాగు చేసే విధంగా ఈ యొక్క శాస్త్రవేత్తలు ముందడుగు వేయడం జరిగింది. మరి కొత్త వంగడం ఎకరాకు 10 క్వింటాల దిగుబడిస్తుందని, ఇది ప్రస్తుత రకాలకు డబుల్ అని ఈ యొక్క ఇక్రిషాట్ వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇది చీడపీడలు, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉంది, 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుంటుంది అనేటటువంటి స్టేట్మెంట్ చూస్తున్నాం. సో కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఎండ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి, వేడి అనేది ఎక్కువనే ఉంటుంది కాబట్టి, సో 45 డిగ్రీల వరకు మనకు తట్టుకునే సామర్థ్యంతో ఈ యొక్క వంగడాన్ని సృష్టించడం జరిగింది. దేశం మొత్తం 1.25 కోట్ల ఎకరాల్లో కంది సాగవుతున్న ప్రస్తుత దేశీయ అవసరాల కోసం ప్రతి సంవత్సరం 15 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటుంది భారత్. మరి ఈ కొత్త రకాన్ని తెలంగాణ, కర్ణాటక, ఒడిశాలో పరీక్షించగా మంచి ఫలితాలు వచ్చాయని శాస్త్రవేత్తలు తెలపడం జరిగింది. ఓకేనా, మనము దగ్గర 1.25 కోట్ల కంది సాగవుతున్నా కూడా మరి ఇతర దేశాల నుంచి 15 లక్షల టన్నులు దిగుమతి చేసుకుంటున్నాం. సో ఇదే కనుక సక్సెస్ అయితే మన దేశంలో అత్యధిక దిగుబడి సాధించడం చాలా ఈజీ అవుతుందని చెప్పేసి శాస్త్రవేత్తల అంచనా. మరొక అంశం ఏంటి అని అంటే టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి అరుదైన గౌరవం దక్కింది. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం లభించింది. మరి ధోనితో పాటు మాథ్యూ హెడెన్, ఈయన ఆస్ట్రేలియాకు చెందినవాడు, హషీమ్ ఆమ్లా, ఈయన దక్షిణాఫ్రికాకు చెందినవాడు కూడా ఈ జాబితాలో ఉండడం జరిగింది. మరి ధోని స్పందిస్తూ ఇది ఒక గొప్ప గౌరవం, దిగ్గజాలతో పాటుగా పేరు నిలవడం అపూర్వ అనుభూతి అని వ్యాఖ్యానించడం కూడా జరిగింది. ధోని తన కెరీర్లో మొత్తం 17,266 పరుగులు చేశారు. మరి 3 ఫార్మాట్లలో కలిపి అంటే టీ20, టెస్టులు, వన్డేలు కలిపి 17,266 పరుగులు చేయడం జరిగింది. అతడి కెప్టెన్సీలో భారత్ 2007 టీ20 వరల్డ్ కప్, అదేవిధంగా 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని ఈ యొక్క టైటిల్స్ని గెలవడం జరిగింది. సో ఇలాంటి కరెంట్ అఫైర్స్ కోసం, ఉచిత పీడిఎఫ్స్ కోసం వైట్ బోర్డ్ లెట్స్ స్టార్ట్ లెర్నింగ్ యాప్లో మీరు ఉచిత పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసి పీడిఎఫ్స్ కోసం సెర్చ్ చేయండి. థ్యాంక్ యూ. మరి జూన్ 2025 ప్రధానమైన కరెంట్ అఫైర్స్లో మరొక అంశం ఏంటి అంటే భారత్లో కొత్త కోవిడ్ వేరియంట్ XFG 163 కేసుల్లో గుర్తించబడింది. ఈ వేరియంట్ తొలుత కెనడాలో వెలుగు చూసింది. కొత్త వేరియంట్ను ఇక్సాకాగ్ అనే జినోమిక్స్ కాన్సార్షియంగా గుర్తించడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి, కన్సార్షియం అన్నాం. మరి ఈ కొత్త వేరియంట్ను ఇన్సాకాగ్ అనే జినోమిక్స్ కన్సార్షియం గుర్తించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 80 కేసులు నమోదు కావడం జరిగింది రీసెంట్గా. తర్వాత తమిళనాడు 16, కేరళ 15, గుజరాత్ 11, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్లో, అదే పశ్చిమ బెంగాల్లో తలా 6 కేసులు నమోదు కావడం జరిగింది. ఓవరాల్గా దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 6,000 దాటింది. తాజాగా 768 కొత్త కేసులు కూడా నమోదు కావడం జరిగింది. ఇది ప్రధానమైనటువంటి అంశం. సో జూన్ 2025కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కోసం, ఉచితంగా లభించే పీడిఎఫ్స్ కోసం వైట్ బోర్డ్ లెట్స్ స్టార్ట్ లెర్నింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో అక్కడ ఈబుక్స్లో పీడిఎఫ్ మీకోసం రెడీగా ఉంది. థ్యాంక్ యూ. జూన్ 2025 ప్రధానమైన కరెంట్ అఫైర్స్లో మరొక అంశం ఏంటి అంటే గద్దర్ తెలంగాణ సినిమా అవార్డులను రాష్ట్ర ప్రభుత్వం సినీ రంగ ప్రోత్సాహం కోసం ప్రకటించడం జరిగింది. విజేతలకు ఇచ్చే గద్దర్ అవార్డు మెమెంటోను కూడా సిద్ధం చేసింది. ఈ మెమెంటోను తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ ప్రత్యేకంగా రూపొందించింది. డిజైన్లో డప్పు పట్టుకున్న చెయ్యి నమూనా, అలాగే డప్పుపై తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నం
మరియు చుట్టూ అక్షరాలు ఉన్నాయి. జూన్ 14న హైటెక్స్ వేదికగా అవార్డుల వేడుకలు జరగనున్నాయి. ఓకేనా? సో అలాగే జూన్ 2025కి సంబంధించిన రోజువారీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కోసం, ఉచితంగా లభించే పీడిఎఫ్స్ కోసం వైట్ బోర్డ్ లెట్స్ స్టార్ట్ లెర్నింగ్ యాప్లో ఈ బుక్స్లో చూడండి, మీకు ఉచితంగా లభిస్తాయి. థ్యాంక్ యూ. జూన్ 2025 ప్రధానమైన కరెంట్ అఫైర్స్లో భాగంగా మరొక ముఖ్యమైన అంశం, సునీత విలియమ్స్ మైనపు విగ్రహాన్ని ఇటీవల ఆవిష్కరించడం జరిగింది. సో ఇది ఎక్కడ అనంటే, సునీత విలియమ్స్ మైనపు విగ్రహాన్ని పశ్చిమ బెంగాల్లోని అసన్సోల్లో ఆవిష్కరించారు. ఈ విగ్రహాన్ని శిల్పి సుశాంత్ రాయ్ రూపొందించారు. తయారీకి నెలన్నర సమయం పట్టడం జరిగింది. వ్యోమగాములు ధరించే సూట్ లభించకపోవడంతో ఆలస్యమైందని ఆయన తెలపడం జరిగింది. మైనపు దుస్తుల కోసం అమెరికా నుంచి ఓ స్నేహితుడి సహాయంతో ఈ యొక్క తెప్పించడం జరిగింది. ఆ దుస్తులని సునీత విలియమ్స్ ఐఏఎస్ఎస్లో 9 నెలలు గడిపిన అనంతరం ఈ విగ్రహం తయారీ ఆలోచన వచ్చిందని ఆ యొక్క శిల్పి తెలపడం జరిగింది. ఓకేనా? ఎక్కడ అని అంటే మనకి చాలా గుర్తుంచుకోవాలి, ఎక్కడ మన అసన్సోల్లో ఆవిష్కరించడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి రోజువారీ కరెంట్ అఫైర్స్ ఉచిత పీడిఎఫ్స్ కోసం వైట్ బోర్డ్ లెట్స్ స్టార్ట్ లెర్నింగ్ యాప్లో ఈ బుక్స్లో చూడండి, మీకు ఉచితంగా లభిస్తాయి. థ్యాంక్ యూ.